కొంచెం పక్క జరగండి సార్ వచ్చారు. ఇక్కడికి వచ్చినట్టు టైగర్ ఆరోగ్యం లెక్క వచ్చింది. పలకరించడానికి వారికి దీవెనలు ఇవ్వడానికి వచ్చానండి. భవిష్యత్తులో బెంగాల్ ముఖ్యమంత్రి గౌరవనీయులు మమతా బెనర్జీ గారి స్థాయికి వెళ్ళాలని ఆ పాపకు చెప్పడం జరిగిందండి. ఆ పాపకు మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. చాలా బాధాకరం, ముఖ్యమంత్రి గారు మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి చేయించడం అన్నది చాలా సిగ్గుచేటుగా ఉందండి. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి దాడులు ఉండవండి. 2 దఫాలు కాపులు సహకారంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమానం పాలు చేస్తూ ఉన్నారు. అంటే బానిసలుగా బతకాలని వారి అభిప్రాయం ఉంటానండి. ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడలని, కొడుకుని కూడా నీచాతినీచంగా కొట్టించడం, తిట్టించడం, లంచా రావే జుట్టు మెలిదిప్పి ఖండించడం పోలీసుల చేత చేయించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారండి. ఈరోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఈరోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోడల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. మేము బానిసలు కాదండి అయ్యా, పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదండి అయ్యా, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. కానీ నీచాతినీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం బాధగా ఉందని ముఖ్యమంత్రి గారు. రెండోది, తిరుపతి లడ్డు విషయంలో అబద్ధాల మీద అబద్ధాలు రోజు వల్లించడం సమాజం నవ్వుకుంటుందండి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. గుళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళో పెట్టే ప్రసాదం తినకూడదని అభిప్రాయం మీ మాట బట్టి వారికి కలుగుతుందండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆపేయండి మీ అబద్ధాలని ఆపేసేసి గౌరవంగా క్షమాపణ చెప్తే బాగుంటుందని అనిపిస్తూ ఉందండి. క్షమాపణ లేకపోయినా పర్వాలేదు, ఇక్కడితో ముగిస్తే మంచిదని కూడా అనుకుంటా ఉన్నానండి. ముగించకుండా సిబిఐ దర్యాప్తు మీద మళ్ళీ ఒక కమిషన్ వేయటం అన్నది ఏంటి మీ ఉద్దేశం? అందరినీ ముద్దాలకే పెట్టి జైల్లో పెట్టేద్దామనా ఏంటి ముఖ్యమంత్రి గారు? ఎన్నో రిపోర్ట్లు నెగిటివ్గా వచ్చాయే, ఎక్కడా పాజిటివ్గా లేదే. మాటికి గొడ్డు మాంసం అని, పంది మాంసం అని, చేప కొవ్వు అని, ఆవు కొవ్వు అని అబద్ధాలు వల్లిస్తూ ఉన్నారు. ఆపండి ముఖ్యమంత్రి గారు, దేవుడి మీద భక్తి పోతా ఉంది. అయ్యా ఇది మంచి పని కాదు. అధికారం ఇచ్చారు, మనకి ఇచ్చాడు కాదండి, రాష్ట్రం ప్రజలు ఇచ్చారు ఒకసారి అవకాశం, మళ్ళీ పోయింది, మళ్ళీ ఇచ్చారు. సద్వినియోగం చేసుకోండి ముఖ్యమంత్రి గారు, బాధించకండి. గౌరవంగా జీవించే మనుషులు గౌరవంగా జీవించినామండి, అంతేగాని మీకు బానిసలుగా చేసుకోవడం కోసం మా ఇళ్ల మీద దాడి చేయించే కార్యక్రమం
స్వస్తి పలకమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను.